రూ. 1000కే సినిమా టాకీస్ ఏందని పరిశాన్ అయితుర్లే. అవు మరి మీరు ఇన్నది కూడా నిజమే. పావు ఎకరంలో ఉన్న సినిమా టాకీస్‌ను రూ. 1000 కట్టి సొంతం చేసుకోవచ్చట. ఆయనలేదో మతలబున్న తీరి. ఆయన ఏమన్నా పిచ్చోడా గంత తక్కువకి అమ్మేతందుకు? ఇనేటోళ్ళం మేం పిచ్చోళ్ళమా అని మీరు కూడా ఫీల్ అవుతున్నారులే. అట్లేం లేదు. ఇప్పుడంతా ప్లాట్లు అమ్ముకునేతందుకు లక్కీ డ్రాల సిస్టమ్ పెట్టి నడిపిస్తున్నారు కదా. అగో అదే ట్రెండ్ చూసి ఇది ఏదో మంచిగున్నదని ఈ సినిమా టాకీస్ ఓనర్ కూడా గదే ట్రెండ్ ఫాలో అయ్యిండు. కోట్ల విలువ చేసే సినిమా టాకీస్ను ఎందుకు అమ్ముకుంటున్నారట అంటే ఇప్పటి ఓనర్లు కొన్నేళ్ల కింద 8 కోట్లు పెట్టి ఈ టాకీస్ను కొన్నారట. ఇక అందులో 4 కోట్లు లోన్ తీసుకున్నారట. అయితే దీన్ని అమ్మకానికి పెడితే ఒకటేసారి గనిగానం పైసలు పెట్టి మళ్ళీ వాళ్ళు కొనేటందుకు ముంగడ పడతలేరట. సినిమా టాకీస్ మీద పైసలు పెట్టలేమని చేతులు ఎత్తేస్తున్నారట. ఇక ఇసొంటి టైంలో తెలంగాణలో ప్లాట్లకు లక్కీ డ్రాలు పెట్టి అమ్మే ట్రెండ్ బాగా నడుస్తున్నది కదా. ఇక అది చూసి ఉపాయం మీద మంచిగున్నది కదా అని రూ. 1000కే సినిమా టాకీస్ అని లక్కీ డ్రా కూపన్లు పెట్టి ఇక ఊరంతా ప్రచారం చేస్తున్నాడు. 1,00,000 మందిని టార్గెట్ పెట్టిండట. అంటే 1,00,000 మందికి 1,00,000 కూపన్లు రూ. 1000 కట్టించి అమ్ముతాడట. అంటే వీళ్ళు పెట్టింది 8 కోట్లు, ఇంకో మీదికెళ్ళి 2 కోట్లు లాభం చూసుకొని అమ్ముతారు అన్నట్టు. 1,00,000 మంది రూ. 1000 పెట్టి కూపన్లు కొంటే 10 కోట్లు అవుతుంది కదా. ఇక 1,00,000 మంది కొన్న కూపన్లను వచ్చే ఏడాది మార్చి 29 తారీఖు నాడు లక్కీ డ్రాది ఇస్తారట. ఇక లక్కీ డ్రా కూపన్లు కొన్న 1,00,000 మంది వచ్చి చూసే పనే లేదు. ఆ కూపన్ లక్కీ డ్రా ఎట్లా తీస్తున్నారు అన్నది కూడా మొత్తం లైవ్ పెడతారట యూట్యూబ్లో.